చేతులు కట్టుకుని కూర్చునేటటువంటి స్టేజ్ నుంచి నీ ఇంటి దగ్గరకే వచ్చి చేతులు కట్టుకుని ఇచ్చే పరిస్థితి, ఆత్మగౌరవము పెరిగింది, నీ అవసరాన్ని తీర్చే ఒక సేవాభావం వచ్చింది. అది తీసేసాం. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి సాధారణ పౌరుడు వెళ్ళి మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచుని, లేకపోతే కనుక ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకు చుట్టూ తిరుగుతా, ఎక్కడ ఆత్మాభిమానం పెరిగిందా, ఆత్మగౌరవం పెరిగిందా, కోల్పోయామా? బేసిక్గా ఇది వాలంటీర్ వ్యవస్థను తీసేసి అది గొప్ప విజన్ అని చెప్తున్నాం. మాట తప్పారా బాబు గారు? ఎన్నికలకు ముందుకి ఎన్నికల తర్వాత ఇప్పుడు జరిగేదానికి చూస్తే ఆయన్ని మాట తప్పారు అంటే మళ్ళీ ఊరుకోరు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని చెప్పారు, 10,000 వేతనం కూడా ఇస్తామని చెప్పారు, ఇంటికే డోర్ డెలివరీ, ఇవన్నీ ఇంటికే పింఛన్, ఇవన్నీ ఉంటాయి, ఏమీ మారవు, ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు సీన్ చూస్తుంటే అన్ని కట్ చేసేస్తున్నారు, అంత నిర్వీర్యం అయిపోతుంది. చదవండి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే వాలంటీర్లతో తీసుకొచ్చి చంద్రబాబు ఒక్క రోజులో ఇచ్చి పడేస్తున్నాడు. అసలు వాలంటీర్ సిస్టమ్ పెన్షన్ కోసం పెట్టారా? దేనికోసం పెట్టారు? ఒక్క సేవే కాదు కదా చేసేది వాళ్ళు. అది అసలు ఎవడన్నా రాస్తున్నాడా? ఎన్ని సేవలు అందినాయి ఇంటి దగ్గరికి అన్నటువంటిది ఎవడన్నా రాస్తున్నాడా? ఇంకో జోక్ ఏంటంటే నాకు బాగా గుర్తు, కరోనా అప్పుడు తర్వాత ఇంతకుముందు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు అనేవాళ్ళు అనమాట, వాలంటీర్తో మాకు చాలా హాయిగా ఉందని, మేమేమో ఇక్కడ ఉండి మా ఇంట్లో వాళ్ళ సంరక్షణ ఏంటో అర్థమయ్యేది కాదు,